హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ స్మహీ వ్లాగ్స్. నేను శాంతి. ఇవాళ వీడియో అయితే ఇవి చూడంగానే తెలుస్తుంది కదా, మేము తిరుమలకి అయితే వెళ్ళామన్నమాట. దారిలో కాళహస్తిలో కోవా తీసుకోకుండా ఎవరైనా వెళ్తారా మరి? అక్కడైతే ఆగి తీసుకున్నాము. చాలా బాగుందన్నమాట. అది పూసకి రుచి అనే అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, అలా ఉందన్నమాట. చాలా బాగుంది. అది కూడా బెల్లంతో చేసినట్టున్నారు. టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇంకా అక్కడి నుంచి తిరుమలకి బయలుదేరేసాము. తిరుమలకి వెళ్ళబోయే ముందు మాత్రం అక్కడ ఇది వేసుకోవాలని 2 రోజులున్నా 3 రోజులున్నా మంచి బట్టలు పెట్టుకుంటాం. కానీ మనకి తర్వాత తెలియదు అనమాట. అక్కడ దిగేటప్పుడు చెక్కింగ్ ఉంటుంది కదా, ఆ బ్యాగులన్నీ మోసుకెళ్ళాలని. అది ప్రతిసారి చేసే పొరపాటే. ఇంకైతే తిరుమలకి రీచ్ అయిపోయాము. ఈ తిరుమలకి ఎన్నిసార్లు వెళ్ళినా మనకి అక్కడ అడ్రస్లు, అక్కడ మనం ఉన్న ప్రదేశాలు అన్నీ మర్చిపోతూనే ఉంటాం అనమాట. ఎన్నిసార్లు వెళ్ళినా డౌట్గానే ఉంటుంది. ఇంకా మాకు లక్కీ డిప్ ద్వారా మేము వెళ్ళామన్నమాట. అంటే లక్కీ డిప్ వేసుకున్నాము కళ్యాణోత్సవానికి. దానికోసం అని చెప్పి రూమ్ కోసం పడతోకలు పడుతున్నాం ఇక్కడ. మా వాళ్ళు రూమ్ కోసం వెళ్ళారు. ఇంత లోపల ఈ పిల్లకాయలు ఉన్నారు కదా, వీళ్ళకి బోర్ కొడతా ఉంటే నా మీద ప్రయోగాలు చేస్తున్నారనమాట, వీడియో తీయడం ఇదంతా. ఇంకా మాకు బోర్ అయిపోయింది, ఎందుకంటే ప్రయాణం చేసి అక్కడికి వెళ్ళి రూమ్స్ దొరక చాలాసేపు ఎదురు చూసాము. అయితే తెలిసిన వాళ్ళు ఒక ఆవిడ ఉంటే ఆమె ద్వారా రూమ్ తీసుకున్నాము. మొత్తానికి రూమ్ అయితే దొరికిందనమాట. ఎప్పుడు తిరుమలకి వెళ్ళినా దర్శనం చేసుకున్న వెంటనే వచ్చేస్తూ ఉంటామన్నమాట. ఈసారి అలా కాకుండా మాకు అనుకోకుండా వరాహస్వామి దగ్గరికి వెళ్ళాము. అక్కడే ఇంకో 2 గుళ్ళు ఉంటాయి కదా, కృష్ణుడి గుడి, అలాగే హయగ్రీవ స్వామి గుడి. చాలా బాగుందన్నమాట. అక్కడ ఒక ఫోటో చూశాను నేను, హయగ్రీవ స్వామిది. ఎంత బాగుందంటే ఇప్పుడు నేను ఆ క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. అయితే ఈ 2 కూడా దర్శించుకున్నాము. చాలా బాగా అనిపించింది. అనుకోకుండా వెళ్ళినా బాగా అనిపించింది అనమాట. అంటే ఎప్పుడు వచ్చినా వెళ్ళం కదా, అందుకని అనమాట. ఇంకా అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. అక్కడ ఇంకా పొద్దున్నే లేసి కళ్యాణానికి అయితే రెడీ అయిపోయాము. ఎప్పుడు టీవీలో చూడడమే, మేమైతే ఇదే ఫస్ట్ టైం అనమాట కళ్యాణం చూడడం దగ్గరుండి. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే ఎప్పుడు టీటీడీలో లైవ్ ఇస్తారు కదా, అంత పర్టికులర్గా చూసేవాళ్ళం కాదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వెళ్ళొచ్చాక అప్పటి నుంచి నేను రెగ్యులర్గా చూస్తున్నాను అనమాట. అంటే ఓకే, ఇలా జరిగింది కదా, మనం ఉన్నప్పుడు కూడా ఇట్లా జరిగింది కదా అన్నట్టు. చాలా బాగుందంటే అమ్మవారికి వస్త్రాలు సమర్పించేది, స్వామివారికి కానీ పెట్టడము, ఆ పూజలు చేయడము అవంతా చాలా బాగా అనిపించింది. కాకపోతే టయానికి వెళ్తే కొంచెం ముందు కూర్చోవచ్చు. మేము కొంచెం లేట్గా వెళ్ళాము, అందుకని పక్కన కనిపించకుండా అన్నట్టు అనిపించింది అనమాట. అయితే పక్కన అక్కడ టీవీలో పెద్ద పెద్దగా ఆడితే కనిపిస్తున్నాయి, కానీ అక్కడికి వెళ్ళి కూడా టీవీలో ఏం చూస్తాం, అబ్బా ఎదురుగ్గా చూడడానికి కదా వచ్చింది అని అనిపించింది. మొత్తానికైతే దర్శనం బాగా అయింది. కళ్యాణం కూడా దగ్గరుండి బాగా చూసాము. ఇంకా బయలుదేరేసామన్నమాట అక్కడి నుంచి. ఇంకెక్కడికి అంటే జపాలి అనుకున్నాం, కానీ వేరే పని వల్ల వెళ్ళలేకపోయాము. ఇంకా అక్కడి నుంచి బయలుదేరేసాము. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జపాలి వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ ఇంకా చూడకుండా మిస్ అయిపోయిన ప్లేస్ అదొక్కటే అనమాట. అందుకోసమని ఎప్పుడు తిరుమలలో ఇలా చక్కగా పూలు, చెట్లు, ఆకులు అన్నీ బాగుంటాయి కదా, ఇట్లా వాటర్ ఫౌంటైన్స్ పెట్టి ఇట్లా అంతా అవి ఆర్టిఫిషియల్ అయినా న్యాచురల్ అయినా బాగా అనిపిస్తుంది అనమాట. అట్లా ఇంకా షాపింగ్ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం కదా, ఏం చేస్తాంలే అని అనేసి పిల్లలు కూడా పెద్దగా ఏం అడగలేదు, అందుకని అనమాట. మెయిన్ ఇంకేం లేదు. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరేసాము. కానీ తిరుమలలో ఎప్పుడు చెట్లు బాగా పచ్చగా అనిపిస్తుంటాయి ఎప్పుడు వెళ్ళినా. కానీ ఈసారి వెళ్తే మేబీ ఎండల ప్రభావమో ఏమో కానీ చెట్లు అయితే చాలా వరకు ఎండిపోయి ఉన్నాయి. పైగా కొన్ని అయితే కాలినట్టు కనిపిస్తా అట్లా ఉన్నాయన్నమాట. కొంచెం అది బాధ అనిపించింది. ఎందుకంటే ప్రకృతి ఎప్పుడు అందంగా ఉండే దగ్గర ఒక్కసారిగా అలా చూస్తే ఎండిపోయినట్టు, వాడిపోయినట్టు ఎందుకో నచ్చలేదన్నమాట. అయితే ఇక్కడ నేను వచ్చేటప్పుడు వీడియో తీసేటప్పుడు నేను ఎప్పుడు చూడలేదన్నమాట. ఇన్ని సంవత్సరాల నుంచి వెళ్తుంటే ఈ గరుడ హిల్స్ దగ్గర ఇట్లా గరుడ పక్షి ఆకారంలో ఉంది కదా ఇక్కడ. ఇది మనకు కనిపించేది ఈ సైడ్ నుంచి చూస్తే మాత్రమే మనకు గరుడ ఆకారం కనిపిస్తుంది. డైరెక్ట్ అటు సైడ్ వెళ్ళినప్పుడు, అంటే దాని ముందుగా వెళ్ళినప్పుడు మాత్రం అలా కనిపించట్లేదు అనమాట. నేనే డిస్కవరీ చేసినట్టు ఫీల్ అయిపోయాను నేను ఆ వీడియో తీసేటప్పుడు. ఇంకా అంతే బయలుదేరిసి వచ్చేసాం పొద్దుపోయినా కూడా. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు. నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.